ఏ రకంగా అరాచక ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తున్నారన్నది కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా చూస్తున్న విషయం మనకు తెలిసిందే. అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీ తరపున మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏ ఇష్యూ వచ్చినా సరే హైలైట్ చేసి న్యాయం కోరుతూ అన్ని రకాలుగా కూడా ముందుకు నడిపిస్తూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి యాంత్రాంగంలో, నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో మేము అందరం ముందుకు నడుస్తున్నాం. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ ఒకెత్తైతే, మొన్న దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసేటటువంటి విధంగా ఈరోజు డ్రగ్స్ మాఫియా కూడా కేంద్రంగా మారిందనంటే నిజంగా ఎంతో బాధ కలుగుతుంది. అటువంటి సంచలనమైనటువంటి వార్తలు జాతీయ మీడియాలో, అలాగే ప్రతి ఒక్క పత్రికలో కోడెక్కుస్తున్నటువంటి విషయం మనం అందరం కూడా చూసిన తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ మాఫియా తాలూకా ఇష్యూ మన రాష్ట్రంలో జరుగుతుందనంటే చాలామందికి నమ్మశక్యంగానే ఉన్నప్పటికీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఎటువంటి బాధ్యత తీసుకోకుండా చేతులు దులుపుకునేటటువంటి విధంగా, రాష్ట్ర ప్రభుత్వానికి కాపాడేటటువంటి విధంగా, వాళ్ళ మీద మచ్చపడకుండా ఉండేటటువంటి విధంగా స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నాం అని అంటే, ఎందుకంటే పదే పదే డీజీపీ గారు కూడా చెప్తున్నటువంటి విషయం, ప్రతిపక్ష నేత గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వాస్తవాలని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారండి. మరి అటువంటిది చేసేటటువంటి పార్టీ తెలుగుదేశం కాదనేది మళ్ళీ మళ్ళీ మేము డీజీపీ గారికి మేము తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడైనా సరే ఏ విషయం అయినా మాట్లాడితే ఒక బాధ్యత తీసుకొని ప్రజలకి మేలు చేసే విధంగా ఫ్యాక్చువల్గా ఎవిడెన్స్ బేస్గానే మాట్లాడుతాం తప్ప ఊరికూరికే గాల్లో ఉన్నటువంటి మాటలు మాట్లాడేటటువంటిది తెలుగుదేశం పార్టీకి అలవాటు లేదు. అది ఎవరికి అలవాటు ఉందో ఒక సంఘటన ద్వారా, ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలియజేయాలనంటే, ఆ రోజు పింక్ డైమండ్ ఏదైతే గాల్లో సృష్టించి అక్కడుంది ఇక్కడుందని అన్నారో అటువంటి వారికి డీజీపీ గారు ఈరోజు ప్రశ్నించాలి. ఏదైనా సరే గాల్లో ఉన్నటువంటి వార్తలు ఏదైనా ఎవరైనా సృష్టిస్తున్నారనంటే తెలుగుదేశం పార్టీకి అది అలవాటు లేదు. కానీ డీజీపీ గారి తాలూకా స్టేట్మెంటు మొన్న ఎప్పుడైతే ఈ కథనాలన్నీ కూడా ఈ డ్రగ్స్ తాలూకా విషయం తాలూకా కథనాలు ఎప్పుడైతే వచ్చాయో, డీజీపీ గారు అత్యుత్సాహంతో ఆతృతతో స్టేట్మెంట్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. 24 గంటల్లో స్టేట్మెంట్ రిలీజ్ చేసి అందులో మెన్షన్ చేసినటువంటి కొన్ని అంశాలు మనం ఈరోజు చూసుకుంటే, ఆశీ ట్రేడింగ్ కంపెనీ దేని ద్వారా అయితే ఈ యొక్క డ్రగ్స్ రవాణా చేయడానికి ఒక జిఎస్టీను వినియోగించారో అది చిరునామా మాత్రమే విజయవాడలో ఉంది. వారి కార్యకలాపాలు ఇసుమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. ఇది డీజీపీ గారు స్వయంగా రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్. సంతోషం, మీరు డీజీపీ స్థాయిలో ఆ పదవిలో ఉండి మీరు ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే కనీసం విజయవాడలో రిజిస్టర్ అయినటువంటి ఒక కంపెనీకి ఆ జిఎస్టీ వాడుకొని ఇంత పెద్ద ఎత్తున రవాణా జరుగుతున్నప్పుడు మీరు దాన్ని ఏ విధంగా స్పందించాలి? ఆ జిఎస్టీ ద్వారా గతంలో ఏవైనా కార్యక్రమాలు జరిగాయో లేదో తెలుసుకునే అవకాశం ఈరోజు పోలీస్ వ్యవస్థకు ఉంది, మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉంది, స్టేట్ జిఎస్టీకి ఉంది. మరి అన్నీ కూడా ఒక్కసారైనా సరే మీరు దాన్ని ప్రస్తావించారా? దాని గురించి మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా? ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ కూడా చేయనటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసి, ఆ జిఎస్టీ ద్వారా గతంలో ఏవేవైతే కార్యకలాపాలు జరిగాయో ఈరోజు రికార్డ్ మా దగ్గర ఉంది. ఒఫీషియల్గానే మనం చూసుకుంటే గత సంవత్సరంలో ఆగస్టులో, సెప్టెంబర్లో, అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చు, అలాగే జూన్, ప్రతి ఒక్క ఈ నెలల్లో కూడా జిఎస్టీ ఫైల్ అయి ఉంది. మనం మాట్లాడుకునేది మొన్న దొరికినటువంటి ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుంటే, సుమారు 9 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యకలాపాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా అది సమర్థించుకునేటటువంటి విధంగా అసలు కార్యకలాపాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగట్లేదనంటే వాస్తవాల్ని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నటువంటిది ఎవరా అనేది డీజీపీ గారు ఈరోజు సమాధానం చెప్పాలి. కనీసం ఈ మాత్రమైనా సరే రీసెర్చ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఒక పోలీస్ వ్యవస్థ చేయలేదా? చెయ్యకూడదా? అసలు ఏంటి మీరు అంటున్నటువంటి మాటలకి, మీరు చెప్తున్నటువంటి విషయాలకి వెనుకున్నటువంటి అంతరార్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉందనంటే ఈరోజు వాళ్ళ తాలూకా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టు ప్రొటెక్ట్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టే కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్కి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలని ఉంటున్నారు తప్పితే ఇంత పెద్ద విషయంలో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఒక్క స్టెప్ అయినా మీరు తీసుకున్నారా? సిపి గారు రిలీజ్ చేశారు ఒక స్టేట్మెంట్, కేస్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ బై సెంట్రల్ ఏజెన్సీస్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే విజయవాడలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ తాలూకా జిఎస్టీ యూజ్ చేసిన తర్వాత మీరే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? మీరు కూడా ఈ సెంట్రల్ ఏజెన్సీస్ చెప్పాయి, సెంట్రల్ ఏజెన్సీస్ ఏమో అది నిర్ధారించింది, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మరి కంపెనీ విజయవాడలో ఉన్నప్పుడు సీఎం గారి తాడేపల్లి ప్యాలెస్కి 6 కిలోమీటర్ల సమీపంలో ఉన్నప్పుడు స్టేట్ పోలీస్ కింద, రాష్ట్ర పోలీస్ కింద మీరేం చేస్తున్నారన్న విషయం మేము అడిగితే ఒక్క సమాధానం కూడా దానికి సంబంధించినటువంటిది ఏదీ లేదు. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఎవరికి పనిచేస్తుందో అన్నటువంటి విషయం కూడా ఈరోజు డీజీపీ గారు స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అంశం ఉంది. ఈరోజు దీని తాలూకా వాల్యూ, డ్రగ్స్ తాలూకా వాల్యూ కూడా మనం చూసుకుంటే 27,000 కోట్లు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి షిప్మెంట్ తాలూకా విలువ 21,000 కోట్లు అని అంటున్నారు. కొన్ని అంచనాలు అయితే దాదాపు 1,80,000 కోట్ల వరకు వెళ్ళుంటుందని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ఈ షిప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గతంలో జూన్లో కూడా ఒక షిప్మెంట్ సుమారు 25 మెట్రిక్ టన్నుల గురించి జరిగిందని చెప్తున్నారు. కనీసం పోలీసులు అది జరిగిందా లేదా ఆ విషయాన్నైనా సరే ఈరోజు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అంత ఇమీడియట్గా అసలు వాస్తవాలు వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ మీద పోలీస్ వ్యవస్థ ఇలా స్టేట్మెంట్లు రిలీజ్ చేయడం ఏంటో అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు నిజంగా వాస్తవాలు ఏంటో తెలుసుకొని ఈరోజు మీరు పబ్లిక్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇందులో ఏం జరిగింది, ఏం జరగలేదు అన్నటువంటిది మీరు చేసినటువంటి రీసెర్చ్ చేసుకొని, ఇన్వెస్టిగేషన్ చేసుకొని దాని ప్రకారం పబ్లిక్కి మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది పోయి మమ్మల్ని మాట్లాడొద్దు అంటారేంటండి? మేము మాట్లాడితే మేము వచ్చినటువంటి మీడియా కథనాలు జాతీయ మీడియాలో, నేషనల్ మీడియాలో మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్, విజయవాడ అన్న పేర్లు తీసుకొని అన్నీ కూడా చెప్తుంటే ప్రతిపక్ష పార్టీ కింద ప్రశ్నించే హక్కు మాకు లేదా? మీరేమో ఇంత ప్రస్తావించిన తర్వాత కూడా ఇది ఏదో విజయవాడలో ఒక చైన్ స్నాచింగ్ కేసో, పిక్ పాకెటింగ్ కేసులాగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఏమీ జరగలేదనంటే ఎవరిని మోసం చేయడానికి స్టేట్మెంట్లు మీరు రిలీజ్ చేస్తున్నారు? అసలు దీని తాలూకా ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతుంది? ఒక డ్రగ్స్ తాలూకా ఇటువంటి లింకులు మీరు పెట్టుకున్నారనంటే ఒక జాతిని నిర్వీర్యం చేస్తున్నటువంటి మాటని పోలీస్ శాఖకు మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు ఈ డ్రగ్స్ వల్ల ఇంక్లూడ్ అయ్యి ఎన్ని నాశనం అయిపోయాయో ఒకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. మేమేదో మాట వరుసకి ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన, తాలిబాన్లో ఉన్నటువంటి పరిపాలనని మరిపించే విధంగా ఇక్కడ ఉందని ఏదో మేము మాట వరుసకి ఇక్కడున్న పరిపాలన గురించి మేము మాట్లాడుతుంటే వీళ్ళేదో దాన్ని ఇంకో మరో స్థాయికి తీసుకెళ్ళినట్టు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్తో లింకులే పెట్టుకొని అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు. ఎంత విడ్డూరం అండి, ఎంత ఆశ్చర్యకరం! అసలు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాష్ట్రం, మన రాష్ట్రం దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎంత మంచి కథనాలతో హైలైట్ అయ్యేది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిపాలనకు కానీ, సంక్షేమానికి కానీ, అభివృద్ధికి కానీ ఒక చిరునామాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. దేశంలో, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుండేవారు ఇటువంటి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎలా నడిపిస్తున్నారు ముందుకని. కానీ ఈరోజు మనం చూసుకుంటే కథనాలు ఈరోజు ఏంటండి, ఇలా డ్రగ్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాలూకా ఫర్మ్ మీద 27,000 కోట్ల రూపాయల తాలూకా డ్రగ్స్ని రవాణా చేస్తున్నారనేది ఒకటి. ఇంకో కథనాలు మనం చూసాం, మలేషియాలోనే ఎక్కడో బార్డర్లో తిరుపతి తాలూకా తలనీలాలు పట్టుకున్నటువంటి విషయం మనం చూసాం. చెన్నై బార్డర్లో మంత్రి గారి తాలూకా కారులో హవాలా మనీ పట్టుకోవడం మనం చూసాం. ఇది ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది. అసలు వాస్తవంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య యువతకి నిరుద్యోగం తాలూకా సమస్య. ఆ సమస్యని పరిష్కరించడానికి గత ప్రభుత్వంలో మా ప్రయత్నం మేము చేశాం. దేశ విదేశాలు తిరిగి కూడా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావడానికి ఒక చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకొని ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం క్రియేట్ చేసాం. అందులో సుమారు 5,000 కోట్లకు పైగా మించినటువంటి ఇన్వెస్ట్మెంట్ కియా మోటార్స్ సాక్షాత్తు ఈరోజు కూడా మనకు కనిపిస్తుంది. అటువంటిది తీసుకొని వచ్చి పెట్టుబడులు పెట్టి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి పెట్టుబడులు ఈరోజు 72,000 కోట్లు, ఈరోజు 1,80,000 కోట్ల హెరోయిన్. అంటే యువత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని చెప్పి ఆయన్ని హీరోగా తయారు చేద్దామని ఓట్లేసి హీరోని చేస్తే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ యువతకి హీరోయిన్ ఇస్తున్నారు. అది ఈరోజు ఉన్నటువంటి పరిపాలన. అంటే ఈరోజు యువత అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నారు, మేము ఉద్యోగ అవకాశాల కోసం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తే మా మీద మీరు డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడైనా న్యాయమని ఈరోజు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఇంత సంచలనమైనటువంటి వార్తగా మారినటువంటి విషయం తర్వాత కూడా కనీసం ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయట మాట్లాడలేకపోతున్నారని అంటే దీని వెనక ఏంటి? ఏమనుకోవాలి? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకోవాలి? ఆయన దగ్గరుండి చేయిస్తున్నాడు అనుకోవాలా? ఆయన చేతకానితనం అనుకోవాలా? ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అయితే దేశ స్థాయిలో ఇన్ని వార్తలు వస్తున్నప్పుడు ఒక విషయం మీద కనీసం స్పందించాలి కదా. అట్లీస్ట్ మా పోలీస్ వ్యవస్థ అంతటిని కూడా దీని వెనక పెట్టి దీని వెనక ఉన్నటువంటి నిజాలు ఏంటో తెలుసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం అన్నటువంటి విషయం అయినా సరే రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యమంత్రిగా స్థానంలో చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కదా. ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు పరిపాలిస్తున్నారనంటే నిజంగా ఈ రాష్ట్రం తాలూకా దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో చక్కగా అభివృద్ధి చేసి దేశ స్థాయిలో నెంబర్ 1గా రాష్ట్రాన్ని ఉంచాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఇది చూడండి. 2020 క్రైమ్ రిపోర్ట్ ప్రకారం దేశంలో మహిళలపై భౌతిక దాడుల్లో ఏపీ నెంబర్ 1, మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల్లో నెంబర్ 2, ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో నెంబర్ 5, అత్యధిక నేరాలు జరిగినటువంటి రాష్ట్రంలో నెంబర్ 9. ఇవి మనకున్నటువంటి స్టాటిస్టిక్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అద్భుతమైనటువంటి పరిపాలన తాలూకా స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇది ఈ రాష్ట్రం తాలూకా సంపాదించుకున్నటువంటి విలువ, పరువు. మరి ఈ రకంగా కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రతిపక్షానికి ఏ రకంగా నమ్మకం కలుగుతుంది? మీరు డీజీపీలు, ఈరోజు ఎస్పీలు, కమిషనర్లు ఈ రకంగా ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకొని మీరు మాట్లాడొద్దని చెప్తే మాకు ఏ రకంగా కాన్ఫిడెన్స్ కలుగుతుంది? అసలు ఇందులోన ఏ తప్పు జరగలేదు, మనకు సంబంధం లేనటువంటి వాస్తవం ఏ రకంగా కలుగుతుంది? కనీసం ఆషీ ట్రేడింగ్ కంపెనీ తాలూకా వెనక ఉన్నటువంటి మనుషుల మీద కానీ ఎటువంటి ఇదైనా చేశారా? ఈరోజు అందులో ఉన్నటువంటి పేర్లు, సుధాకర్ అన్నటువంటి పేరు వచ్చింది. ఆయన తాలూకు సొంత గ్రామం ఏంటో తెలుసా? ద్వారపూడి. మరి ఆ గ్రామంలో ఇంకా ఎవరు తాలూకా అనేది ఒక వైసీపీ ఎమ్మెల్యే తాలూకా సొంత గ్రామం అనేది కూడా కనీసం అదైనా తెలుసా? మరి అతని తాలూకా చరిత్ర గతంలో ఏం జరిగిందో పోలీసులకి తెలియదా? మరి దానికి ఏమైనా సంబంధం ఉండొచ్చా? ఆ యాంగిల్లో ఏమైనా దర్యాప్తు జరిగిందా? లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేల మీద అసలు దర్యాప్తు చేయకూడదని మీ తాలూకా రాజారెడ్డి రాజ్యాంగంలో ఏదైనా మరి పెట్టుకున్నారా? మరి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీస్ వ్యవస్థలో లేదా? కాకి డ్రెస్ వేసుకుంటున్నారు, చుక్కలు పెట్టుకుంటున్నారు, ఐపీఎస్ అని బోర్డులు తగిలించుకుంటున్నారు. ఎందుకు? పబ్లిక్కి సర్వీస్ చేయడమే కదా, పార్టీలకి సర్వీస్ చేయడానికి కాదు కదా. మరి అంత పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి మీరు కూడా ఇంత చులకనగా మాట్లాడేటటువంటి విధానం చూస్తుంటే మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి మాత్రం. గతంలో కూడా మేము చూసాం ఇటువంటి పరిస్థితులు. కానీ ఎప్పుడు ఇంతటి స్థాయికి సివిల్ సర్వెంట్స్ కూడా ఈ స్థాయికి తీసుకెళ్లేటటువంటి విధంగా వెళ్ళిపోయారనంటే రాష్ట్రం ఇంకా ఎంత నాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఈరోజు పనిచేస్తున్నారో మరొకసారి మాకు తెలుస్తుంది. మరి అదే రకంగా ఈరోజు డీజీపీ గారు దీని మీద రాష్ట్ర పోలీస్ ఎంతవరకు కూడా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏంటి దీని వెనక ఉన్నటువంటి నిజం ఏంటనేది, ఎందుకనంటే జిఎస్టీ ద్వారా మనం తెలుసుకున్నాం ఈరోజు గతంలో జరిగినటువంటి ఇది ఏంటనేది. అందుకని డీజీపీ గారికి మేము అడుగుతున్నాం, ఈవే బిల్స్ ఏమైనా బయటికి తీయగలరా? ఎందుకు స్టేట్ దగ్గర కూడా ఒక రికార్డు ఉంటుంది కదా, స్టేట్ జిఎస్టీ కూడా మనకు వస్తుంది. ఏ కంపెనీ ద్వారా ఎంత కార్యకలాపాలు జరిగాయి అనేది స్టేట్ దగ్గర కూడా ఉన్నటువంటి రికార్డు ఉంటుంది. మరి ఆ ఈవే బిల్స్ ఏమైనా సరే ఒక్కటైనా సరే మీరు బయట పెట్టగలిగారా? ఇవేవీ లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మమ్మల్ని మాట్లాడకుండా ఉండడం అని అంటే ఏంటి? మేము ఊరికే కూర్చున్నాం అన్నది మరి డీజీపీ గారికి మేము అడుగుతున్నాం. ప్రతిపక్షం తాలూకు పాత్ర ఏంటి? పబ్లిక్ ఎప్పుడైనా ఇష్యూ వచ్చినా సరే, పబ్లిక్ ఎక్కడైనా సరే నష్టం జరుగుతుంది అన్నప్పుడు మరి ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతిపక్షం ప్రతి ఇష్యూని కూడా రైజ్ చేస్తుంది. మరి మేము ఏదైనా సరే ఒక అలిగేషన్ అయినా సరే, ఒక ఇష్యూనైనా సరే, ఒక విమర్శ రైజ్ చేసిన తర్వాత దాన్ని క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత పోయి
మీరు కూడా ఒక పొలిటికల్ పార్టీ లాగా ఈరోజు పోలీస్ వ్యవస్థ మారిపోయేలా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే అది జాతికి కూడా మంచిది కాదన్నది కూడా మేము హెచ్చరిస్తున్నాం. మరి అదే రకంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఇందాకే చెప్పాను, అసలు ఇంత పెద్ద సంఘటన జరిగినా సరే మాట్లాడలేకపోతున్నారు. అసలు ఎన్ని మాఫియాలు ఎలా నడుస్తున్నాయి మన రాష్ట్రంలో? లిక్కరు అతిపెద్ద మాఫియా. ఇవన్నీ కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఒకటికొకటి లింక్ ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. డ్రగ్స్ ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో జరుగుతుందనేది మొన్న చూసాం, కానీ దానికి గతంలో జరుగుతున్నటువంటి లిక్కర్ సొంత బినామీలు పెట్టుకొని, సొంత కుటుంబ సభ్యులు పెట్టుకొని స్ప్యూరియస్ లిక్కరు తయారు చేసి గవర్నమెంట్ ద్వారా అది విక్రయం చేస్తూ ఉంటే అసలు దేశంలో కూడా ఇంత క్రిమినల్ ఐడియా ఏ ఒక్కరికి కూడా వచ్చి ఉండదు. అది కేవలం మన రాష్ట్రంలోనే అమలు అవుతున్నటువంటి పరిస్థితి. మరి దాని మీద కూడా డబ్బులు సంపాదించుకొని ఈరోజు పబ్లిక్ తాలూకా హెల్త్తో చెలగాటమాడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. కోట్ల రూపాయలు ఈరోజు అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించుకున్నారు. జనాల తాలూకా ప్రాణాలు పణంగా పెట్టుకొని ఈరోజు ఇచ్చేస్తున్నారు. మరి ఈ స్ప్యూరియస్ లిక్కర్ తయారు చేయడానికి ఇటువంటి మత్తు పదార్థాలు కూడా వినియోగిస్తారన్నటువంటి మాట ఈరోజు పత్రికల ద్వారా చాలా సందర్భాల్లో మనం చూసాం. మరి నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి అడిగేటటువంటి ప్రశ్న, ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం, ఈ లిక్కర్ మీద ఒక సమస్య వస్తుంది, ఈరోజు మత్తు పదార్థాల మీద సమస్య వస్తుంది. మరి ఇంత సమస్య వచ్చి ప్రజలకు ఎంత అనుమానం కలుగుతున్నటువంటి సమయంలో మీరిచ్చినటువంటి హామీయే కదా లిక్కర్ బ్యాన్ అని చెప్పి, ఎందుకు మీరు లిక్కర్ బ్యాన్ చేయలేకపోతున్నారు? మళ్ళీ మేము అడుగుతున్నాం. ఇది ప్రజలు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరు ఇచ్చినటువంటి హామీయే ఈరోజు ఎందుకు మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు? ఆ రోజు పాదయాత్రలో మహిళలకు అందరికీ కూడా మీరు వాగ్దానం చేసి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క చుక్క కూడా మద్యం లభించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తామని చెప్పి, ఈరోజు ఎంత మోసం అండి! ఏకంగా మద్యం తయారు చేసేదే మీ ద్వారా ఈరోజు జరిపించుకుంటున్నారు. బ్రాండులు మీరే తయారు చేయించుకుంటున్నారు. మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఈరోజు అవమానపరిచేటటువంటి విధంగా బ్రాండ్ పేర్లు, స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్, ఏంటండి ఇది అసలు? అంటే మీకు అంతా జోక్గా మారిపోయిందా ఇదంతా కూడా? రాష్ట్రం కానీ, పరిపాలన కానీ, ప్రజాస్వామ్యం కానీ ఈరోజు మీ అవినీతి చేసుకోవడానికి, మీ అక్రమ డబ్బు సంపాదించుకోవడానికి ఎంతకైనా తెగించి అసలు భారతదేశ ఈ దేశ పునాదులను కూడా మీరు మొత్తం కూలగొట్టి ఇష్టానుసారంగా ఒక డిక్టేటర్షిప్ మాదిరిగా ఈ రకంగా రన్ చేస్తారని అంటే కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది అన్నటువంటి మాట మాత్రం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. అసలు ఈరోజు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మనం ఫైట్ చేయాల్సినటువంటివి. ఈరోజు ఢిల్లీ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని? మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా వరకు ఇంకా కేంద్రం న్యాయం చేయలేకపోయింది. మరి దానికి కూడా బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు అక్కడికి వెళ్ళి ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 2 సంవత్సరాల్లో ఒక్కసారైనా సరే కేంద్రానికి నిలదీసి అడిగినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? మీరేమో ఢిల్లీ వెళ్తానంటే వాళ్ళు అపాయింట్మెంట్లు ఇవ్వరు, వాళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చినప్పుడేమో మీరు వెళ్ళరు. ఇదేం విడ్డూరం అండి! ఈరోజు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేవాలి, మీరు చెప్పినటువంటి మాటే. స్పెషల్ స్టేటస్ వస్తే విప్లవంలాగా ఉద్యోగాలకి అవకాశాలు దక్కుతాయని. ఎక్కడండి స్పెషల్ స్టేటస్? ఎప్పుడు తెస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏం పోరాటం చేస్తున్నారండి స్పెషల్ స్టేటస్ గురించి? ఈరోజు కేంద్రానికి వెళ్ళి నిలదీసి అడగాల్సింది పోయి సిగ్గుతో తలదాచుకుంటున్నారు తాడేపల్లి ప్యాలెస్లో. రేపు ఢిల్లీ వెళ్తే మీడియా వాళ్ళేమో ఈ డ్రగ్స్ గురించి ఎక్కడ అడుగుతారో, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదాచుకొని ఈరోజు ఏదో కొంటె సాకులు చెప్పుకొని ఈరోజు ఇంట్లో కూర్చుంటారా? ఆ రోజు పాదయాత్ర చేశారా అంత ఇదిగా, ఎనర్జెటిక్గా మీరు రాష్ట్రం అంతా తిరిగి మీ పదవి కోసం? ఒక్కసారి కూడా కాలు బెనకలేదే. ఈరోజు ఢిల్లీ వెళ్తానంటే కాలు బెనికిందా? రాష్ట్రంలో ఏమైనా రోడ్డుల మీద మీరేమైనా తిరిగారా? మీకున్నటువంటి రోడ్డులో ఏమైనా గుంతల్లో మీ కాలు పడిపోయి స్ప్రెయిన్ అవ్వడానికి ఎక్కడా లేదు కదా. మీరు అద్భుతమైనటువంటి బంగారం లాంటి తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటున్నారు కదా. ఈరోజు కాల్ స్ప్రెయిన్ అంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి చూసి ఒకసారి స్ఫూర్తి తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీరు వేసినటువంటి చెత్త ఐడియా ద్వారా ఒక ఎమ్మెల్యేకి మా తాలూకా నేత దగ్గరికి మీరు ఇంటికే దాడి చేయడానికి పంపిస్తే పోలీసులు సాక్షులుగా లాఠీ చార్జ్ తిరిగి మా వాళ్ళ మీద చేస్తే కాళ్ళు ఇరగొట్టుకొని, చేతులు ఇరగొట్టుకొని, తలకి గాయాలు తగిలి
మళ్ళీ తిరిగి అదే పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయించుకోవడానికి న్యాయం కోసం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ అదే పోలీస్ దగ్గరికి వెళ్ళారు. ఒక పక్కన పోలీసులే వాళ్ళకి అన్యాయం చేశారని తెలిసినా సరే ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకొని న్యాయం కోసం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళారు. అది ప్రజాస్వామ్యం మీద మాకున్నటువంటి నమ్మకం, మా తాలూకా స్ఫూర్తి. మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏ హామీ అయితే ఇచ్చి ప్రజల కోసం నేను మెడలు వంచి మరి ఇవన్నీ కూడా తీసుకొని వస్తానని చెప్పి మీరు ఢిల్లీ వెళ్ళి ఇచ్చేస్తున్నారో, ఈరోజు అదే ఢిల్లీ వెళ్ళి పోరాటం చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, అదే హోంమంత్రి గారికి కలిసే అవకాశం కూడా వచ్చినప్పుడు మీరు తలదాచుకొని కొంటి సాకులు చెప్పుకొని ఉంటే అసలు ఎంత పిరికి పందగా మీరు వ్యవహరిస్తున్నారో రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు గమనిస్తున్నారు. మొత్తం మాయ అనేది ఈరోజు రోజు రోజుకి కూడా తెలుస్తుంది. మేము ముఖ్యంగా ఈ డ్రగ్స్ తాలూకా అంశం కూడా పదే పదే లేవనెత్తుతున్నామనంటే దీని వెనక రాజకీయం ఎటువంటిది కూడా లేదు. డ్రగ్స్ని ఏ రాష్ట్రానికైనా అంటుకుందనంటే ఆ రాష్ట్రం తాలూకా పరిస్థితి ఏంటనేది ఒక ఉదాహరణ మనం పంజాబ్లో కూడా చూసాం. మొత్తం స్టేట్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. యావత్ యువతందరికీ కూడా భవిష్యత్తు లేకుండా అయిపోయింది. ఇంకోటి మెన్షన్ చేయాల్సినటువంటిది డీజీపీ గారు చెప్పిందే. ఈరోజు ఏదైతే విక్రయాలు అవి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ డ్రగ్స్కి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదని అంటున్నారో, మరి మీరు మెన్షన్ చేసినటువంటి సెంట్రల్ ఏజెన్సీ ఈరోజు డిఆర్ఐ ఏదైతే ఉందో మన బార్డర్స్ దగ్గర ఎందుకనండి మన తెలంగాణకి చెప్పి మీరు వాచ్ పెట్టండి అని చెప్పింది? పక్క రాష్ట్రాలకి ఇదేదో దేశ సరిహద్దులు కాదు మనకి జాగ్రత్త పడమని చెప్పింది. ఆంధ్ర బార్డర్స్ దగ్గర మీరు జాగ్రత్త పడండి అని పక్క రాష్ట్రాలకి ఈరోజు డిఆర్ఐ చెప్తుంటే మీరు సుప్రీం అథారిటీ ఈరోజు పోలీస్గా ఉంటూ అసలు ఏం జరగట్లేదని ఇది ఎలా చెప్తారండి? అసలు ఎక్కడైనా సరే ఈ మాటల్లో పొంతనుందా? మీరు మెన్షన్ చేసినటువంటి మాటల్లోనే పొంతనుందా? అంటే ఏదో ఇదంతా కూడా కప్పి పెట్టడానికి, ఈ ఇష్యూని అసలు బయటకు రానివ్వకుండా చేయడానికి ఇన్ని ప్రయత్నాలు పోలీస్ వ్యవస్థ చేస్తుందనంటే మాత్రం ఇంతకంటే దారుణం, ఇంతకంటే స్టేట్ స్పాన్సర్డ్ ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎక్కడ కూడా జరిగి ఉండదేమో. ఇప్పటికైనా సరే ప్రజల తరపున మీ వ్యవస్థలు పనిచేయమని మేము గౌరవంగా ప్రతిపక్ష పార్టీ కింద మేము కోరుతున్నాం. యువత తాలూకా భవిష్యత్తు కాపాడమని మేము కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినొద్దండి. ఆయన తాలూకా చరిత్ర ఒక్కసారి చూడండి, ఆయన తాలూకా నేర చరిత్ర ఒకసారి చూడండి. అటువంటి ఆయన ఈరోజు ఏదో పదవిలో ఉన్నాడని చెప్పి ఆయన మాటలు విని పరిపాలన చేస్తే మాత్రం ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా తయారవుతుంది అన్నటువంటిది మళ్ళీ మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన ఒక్కటే, ఆ రోజు ఎన్నికల కోసం తిరుగుతున్నప్పుడు 2,30,000 ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఈరోజు అది చేయలేకపోతున్నారు. యువతలో ఆగ్రహం మొదలవుతుంది, ఆవేదన మొదలవుతుంది, ప్రశ్నించే తత్వం మొదలవుతుంది, చైతన్యవంతులు అవుతున్నారు. మరి ఇవన్నిటిని కూడా అరికట్టాలంటే ఎలా? యువతకి మత్తు పదార్థాలు అలవాటు చేస్తే, యువతని మత్తులో దింపేస్తే, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసేస్తే నన్ను మరి ఎవరు కూడా అడగరు కదా అని ఒక క్రిమినల్ ఐడియా. ఎంతకంటే ఏముంటుందండి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే? మళ్ళీ చెప్తున్నా, ఈ గాల్లో మాట్లాడేవి కాదు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత చెప్పినటువంటివే. గత 2 సంవత్సరాలుగా పత్రికల్లో చాలా రకాలుగా వచ్చినటువంటి కథనాలు చూసుకొని మరి ఎవిడెన్స్ బేస్గా మాట్లాడుతున్నటువంటి మాటలే. ఆశ్చర్యకరమైనటువంటి విషయం, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వాణిజ్య విభాగ ఏదో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు చెప్తున్నారు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పనిచేస్తుందని. అప్పటి వరకు అర్థం కాలే, అసలు పెట్టుబడులు లేవు, ఏమీ జరగట్లేదు, ఈయన మాత్రం ఈ మాట అంటున్నాడండి. ఇప్పుడు అన్నిటికీ కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. ఏంటి ఇంపోర్ట్ అవుతుంది? డ్రగ్స్ చక్కగా ఇంపోర్ట్ అవుతున్నాయి. ఏం ఎక్స్పోర్ట్ అవుతుంది? బ్లాక్ మనీ చక్కగా ఎక్స్పోర్ట్ అవుతుంది. అన్నీ కూడా మన మీడియాలో కథనాల్లో చూస్తున్నాం. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రకంగా ఒక అడ్డగా తయారు చేసుకొని మీ తాలూకా మాఫియాని ప్రోత్సహించడానికి చేస్తారా? ఇంత అన్యాయమా? ప్రజలు అంత అభిమానంతో 151 సీట్లు గెలిపిస్తే ఇష్టారాజ్యంగా మీరు మొత్తం వ్యవస్థలన్నీ కూడా కూలగొట్టి మీ తాలూకా ఈ పాడు పనులకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకుంటారనేది ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు అనుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీ తరపున మేము పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజలకి న్యాయం చేయించడానికి. ఈ డైలాగులన్నీ పక్కన పెడదాం.
పులులు సింహాలు సినిమా డైలాగులు ఇవన్నీ పక్కన పెట్టి వాస్తవానికి వచ్చి ఈరోజు డీజీపీ గారికి మేము సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న, డ్రగ్స్ తాలూకా విషయంలో ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. స్టేట్మెంట్స్ ప్రకారం ఎక్కడా కూడా వేగ్గానే మీరు మాట్లాడారు తప్పితే, మీరు ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ వెనక మీకు ఏదో ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్ వచ్చి దాని ప్రకారం మీరు చెప్తున్నట్టు ఒక్క ఫ్యాక్ట్ కూడా లేదు. సో ప్రతిపక్షం తరపున మేము మళ్ళీ వేలెత్తి చూపిస్తున్నాం, మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లోనే లోపాలు ఉన్నాయి. మీరు ఎక్కడా కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీని మీద జరిపిస్తున్నాం, మాకు ఇంతవరకు ఎవిడెన్స్ వచ్చిందనేది ఒక్కటి కూడా మీరు చెప్పట్లేదు. ఈ జిఎస్టీ కంపెనీ తాలూకది మేము రీసెర్చ్ చేసుకొని తెలిస్తేనే ఇన్ని ప్రతి నెల కూడా ఫైల్ చేస్తున్నారనేది. ఇలా లెక్కేసుకుంటూ పోతే ఎన్ని లక్షల కోట్లు హీరోయిన్ ఈరోజు జరిగి ఉండొచ్చు ఇది. మరి అంత అవకాశం ఉన్నప్పుడు ప్రతిపక్షం కింద మేము రేస్ చేసేటటువంటి హక్కు మాకు ఖచ్చితంగా ఉందనేది డీజీపీ గారికి చెప్తూ, మా నోరు ముయ్యించాల్సింది బదులు ఈ డ్రగ్ ట్రేడింగ్ని ఆపవలసిందిగా డీజీపీ గారిని మరొకసారి మేము కోరుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి ఇటువంటి తప్పుడు పనులు ఇప్పటికైనా ఆపి ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి విషయంలో ఏదైతే ఉందో దాని గురించి మేము ఫైట్ చేయమని పదే పదే మేము కోరుకుంటూ, మరి ఈ యొక్క అంధకార ఆంధ్రప్రదేశ్, అత్యాచార ఆంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్, మధ్య ఆంధ్రప్రదేశ్, ఈరోజు కొత్తగా మత్తు ఆంధ్రప్రదేశ్, ఇటువంటి ఈ యొక్క పదాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తొలగించేటటువంటి విధంగా పరిపాలన ముందు కొనసాగించాలని మరొకసారి మేము డిమాండ్ చేసుకుంటూ, చాలా ప్రశ్నలు ఉన్నాయి అడగాల్సినటువంటివి. మరి ముందుగా ఈ డ్రగ్స్ తాలూకా విషయం ఏదైనా సరే మరి తొందరగా తేలాలి, ప్రజలకి న్యాయం జరగాలి. ఒక స్పష్టమైనటువంటి నివేదిక, ఒక స్పష్టమైన ఇన్వెస్టిగేషన్తో కూడినటువంటి నివేదిక రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసు వాళ్ళు బాధ్యత తీసుకొని ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇచ్చేటటువంటి విధంగా ఇచ్చేయాలని తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నానన్న మాటే కానీ నేను చేశానన్న మాట మాత్రం ఎక్కడా కూడా లేదు. విన్నాను, ఆడవాళ్ళ తాలూకు మాటలు విన్నాను, యువతది ఉన్నాను, మరి చేశాననేది ఎప్పుడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి చేశానన్న మాట చెప్పుకోవడానికి లిక్కర్ బ్యాన్ ఏదైతే మీరు చేస్తామన్నారో అది చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రాలకు కూడా లింక్ ఉంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఈడీ ఇద్దరు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఈరోజు రంగంలో దిగుతుంది. అని రాష్ట్రం పాత్ర చాలా తక్కువ ఉంటుంది కదా దీంట్లో. నేను అనేది రాష్ట్రంది ఎంత తక్కువ పాత్ర ఉన్నా సరే, ఇంత పెద్ద స్థాయిలో ఇంత సంచలనంగా మారినటువంటి అంశంలో కనీస బాధ్యత కింద రాష్ట్రం తన స్వయం పత్తి మీద తను కూడా ఒక ఇన్వెస్టిగేషన్ జరిపించాలి కదా. వాళ్ళే ఏదో చేస్తున్నారని చెప్పి మనం చేతులు దులుపుకునే కంటే ఈరోజు సీఎం గారు ఆఫీస్ కానీ మరి స్టేట్ పోలీస్ ఎందుకండి? స్టేట్ పోలీస్ వ్యవస్థ ఎందుకు? స్టేట్ ఇంటెలిజెన్స్ ఎందుకు? తన వరకు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల్లో తను కూడా తన పాత్ర నిర్వహించి ఇప్పుడు జిఎస్టీ ద్వారానే ఇదంతా కూడా తెలుసుకున్నాం. ఈ జిఎస్టీ తాలూకు డబ్బు మరి స్టేట్కి కూడా వస్తుంది కదా. అంటే ఈ హీరోయిన్ మీద ఏదైనా సరే డబ్బు సంపాదించుకుంటే ఆ ట్యాక్స్ ద్వారా మళ్ళీ స్టేట్ కూడా ఇచ్చేసుకుంటుంది కదా. మరి స్టేట్ కూడా ఈ రకంగా అన్ని రకాలుగా కూడా కనెక్టెడ్ ఉన్నప్పుడు కనీస బాధ్యత కింద అయినా సరే వీళ్ళు చేయాలి కదా. అట్లీస్ట్ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలకైనా సరే అనుమానాలు తొలగించడానికి మా వంతుగా మేము ఈ ప్రయత్నం చేశామో, మా ఇన్వెస్టిగేషన్ చేశామనేది వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఇది కనీస బాధ్యత ఈరోజు రాష్ట్ర పోలీస్ మీద అనేది తెలుగుదేశం పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ వ్యక్తుల తాలూకా చరిత్ర కూడా చూసుకుంటే వైసీపీ తాలూకా వ్యక్తులు చుట్టూనే తిరుగుతున్నారు. నేను ఇందాక మెన్షన్ చేశాను, ఈ ఆషి ట్రేడింగ్ కంపెనీ వెనక ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేటివ్ ప్లేస్ కానీ, వాళ్ళు గతంలో చేసినటువంటి సంఘటనలు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే, లేకపోతే ఇప్పుడున్నటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉంటున్నటువంటి నివాసానికి 6 కిలోమీటర్ల దగ్గరగానే ఈ యొక్క ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనంటే కనీసం స్టేట్ పోలీస్కి ఐడియా లేకుండానే జరుగుతుందా? మరి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే వాళ్ళ వంతు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ఏదైనా చేయాలి కదా. మరి ఆ బాధ్యత కూడా చేయించకుండా చేతులు దులుపుకుంటున్నామనంటే దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటనేది మేము
పాయింట్అవుట్ చేస్తున్నాం. జిఎస్టీ లైసెన్స్ మినహా ఇక్కడ ఏమీ లేదు అని చెప్తున్నారు వాళ్ళు. తర్వాత జిఎస్టీ లైసెన్స్ మీద కూడా మేము ఎంక్వైరీ చేశాము. అతను ఎప్పుడో 9 years నుంచి చెన్నైలో ఉంటున్నాడు. అంతకు మించి ఇక్కడ ఈ స్టేట్తో సంబంధం లేదని డిఆర్ఐ కూడా చెప్పింది అనేది ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంతకు మించి ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద జిఎస్టీ లైసెన్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు, అంతకు మించి ఈ స్టేట్కి సంబంధం లేదు అని. అదే రకంగా దాని మాటకే వారి కార్యకలాపాలు ఇనుమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవని అంటున్నారు. మరి గతంలో కూడా వీళ్ళే ఈ జిఎస్టీ మీదే ఫైల్ చేసి ఇచ్చేశారు కదా. ఈ జిఎస్టీ మీదే చాలా షిప్మెంట్స్ గతంలో కూడా వచ్చాయనేది. అందుకే ఈ వే బిల్స్ రిలీజ్ చేయమంటున్నాం. అట్లీస్ట్ డిఆర్ఐ తన రీసెర్చ్ తను చేస్తుంటే మేము ప్రతిపక్షం కింద మాకుండే నాలెడ్జ్ బట్టి, మాకుండే ఎవిడెన్స్ బట్టి మేము ఏదైతే ప్రశ్నలు పోలీస్ వ్యవస్థకు మేము చేస్తున్నామో దానికి సమాధానం చెప్పడానికైనా సరే వాళ్ళ వంతుగా ఈ స్టేట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఈ వే బిల్స్ ద్వారా అయినా, కమర్షియల్ ట్యాక్స్ ద్వారా అయినా గతంలో జరిగినటువంటి ఇవన్నీ స్పష్టంగా నిర్దేశించవచ్చు కదా. కనీసం ఆ బాధ్యత అయినా సరే స్టేట్ పోలీస్ దగ్గర ఉంది కదా. పోనీ ఏదో మేము వైల్డ్గా అలిగేషన్స్ చేస్తున్నాం అనుకుందాం, మరి దాని వెనక ఉన్నటువంటి పాయింట్ని నిరూపించడానికైనా పోలీస్ వ్యవస్థ ఇదిగోండి ఈ వే బిల్స్, మీరు ఏదైతే జూన్లో కానీ గతంలో కానీ జరుగుతున్నటువంటి షిప్మెంట్స్ ఏవైతే వచ్చాయని అంటున్నారో అది మాకున్నటువంటి రికార్డు ప్రకారం ఎక్కడికి వెళ్ళిందో, అక్కడికి వెళ్ళిందో, ఎన్ని టన్నులు వచ్చిందో ఏదో ఒకటి ఉంటుంది కదా మరి స్టేట్ దగ్గర రికార్డు. అది ఎందుకు బయట పెట్టట్లేదు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఏ ప్రశ్నకు అడిగినా సరే మాకు సంబంధం లేదన్నట్టు డిఆర్ఐ మీదే ఎందుకు తోస్తున్నారు? మరి అదే డిఆర్ఐ మన రాష్ట్రంలో ఏమీ జరగట్లేదని చెప్తున్నట్టు డీజీపీ మనం స్టేట్మెంట్ విన్నాం. మరి అదే డిఆర్ఐ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ బార్డర్ దగ్గర అప్రమత్తంగా ఉండండి అన్న మాట కూడా మనం వింటున్నాం కదా. మరి ఆ మాటకైనా సరే మనం తీసుకోవాలనంటే మరి స్టేట్ పోలీస్ ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. అంటే వీళ్ళు సంబంధం లేనట్టుగా యాక్ట్ చేయడానికి మాత్రం మొత్తం ఒక స్టోరీ తయారు చేసుకొని రన్ చేస్తున్నారు తప్పితే ఇందులో వాస్తవంగా ఎవిడెన్స్ బేస్డ్గా పోలీస్ మాట్లాడాల్సినటువంటి మాటలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. అందుకనే మళ్ళీ మేము రేజ్ చేస్తున్నాం. మాకు పూర్తి కాన్ఫిడెన్స్ స్టేట్ పోలీసు తన బాధ్యత తను నిర్వర్తించింది, సెంట్రల్ ఏజెన్సీస్ తన బాధ్యత ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయనంటే మేము మొన్న లేవనెత్తినటువంటి ఇష్యూస్తోనే మేము అక్కడితో ఆపేసి ఉండాలి. కానీ అంత తొందరగా ఇమీడియట్గా వితిన్ 24 hours కమిషనర్ గారు, డీజీపీ గారు స్టేట్మెంట్స్ రిలీజ్ చేసి అందులో మాట్లాడిన మాటలు ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. మేము అడిగిన ప్రశ్న ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటిది ఏంటి? ప్రతిపక్షం అన్నాక మేము వచ్చినటువంటి కథనాల ప్రకారం 1,00,000 ప్రశ్నలు మేము అడుగుతాం. మీరు దాని వాస్తవాలు ఏంటి, మీకున్నటువంటి ఎవిడెన్స్ ఏంటో దాని గురించి చెప్పాలి. కానీ మళ్ళీ పొలిటికల్గా మీరు కూడా పోలీసులు స్టేట్మెంట్స్ ఇస్తే ఇంకా ప్రజలకి రక్షణ ఎక్కడ, ప్రజలకి సేఫ్టీ ఎక్కడ, సెక్యూరిటీ ఎక్కడ? ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మళ్ళీ ఈ యొక్క కేసులో మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈ డ్రగ్స్కి, మాఫియాకి కేంద్రంగా పనిచేస్తుందన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. అవి తొలగాలనంటే స్టేట్ పోలీస్ వ్యవస్థ కూడా ఇంకా పక్కా ఆధారాలతో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో, స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉందనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే లైసెన్స్ తీసుకున్న మొత్తం కూడా అక్కడ కేంద్రం నుంచి తీసుకున్నారు, డైరెక్టర్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ లైసెన్స్ దగ్గర నుంచి తీసుకున్నారు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. లైసెన్స్ తీసుకున్నారు, మరి స్టేట్ జిఎస్టీలు కడుతున్నారు కదా. అక్కడే కడుతున్నారు. అక్కడ కట్టిన స్టేట్కి జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ అన్నప్పుడు ఈరోజు జస్ట్ సెంట్రల్ ఇష్యూ అనే కాదు కదా. జిఎస్టీ అన్నప్పుడు స్టేటు తీసుకుంటారు, సెంట్రల్ తీసుకుంటారు. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత నేను అందుకే జస్ట్ జిఎస్టీ అనే అనట్లా, అట్లీస్ట్ సీఎం గారి ఇంటి దగ్గర ఉన్నటువంటిది ఒక ఆరోపణ ప్రకారం ఈ డ్రగ్స్ ఇలా ట్రేడింగ్ జరగడానికి ఈ యొక్క కంపెనీ తాలూకా జిఎస్టీని యూజ్ చేసుకుంటున్నారన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ అట్లీస్ట్ అక్కడ ఎవరైనా సరే డిఎస్పీకి కానీ ఇంకా హయ్యర్ అథారిటీకి కానీ అక్కడ ప్రదేశానికి పంపించి వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ వెనక ఉన్నటువంటిది. అందుకే నేను మెన్షన్ చేస్తున్నా, సుధాకర్ గారి తాలూకా సొంతూరు ఏంటనేది అంతవరకు అంత డీప్గా ఇన్డెప్త్గా. ఎందుకనంటే ఇది పిక్ పాకెటింగ్ కేసు కాదు సార్, 10 రూపాయలు 100 రూపాయల తాలూకు కేసు కాదు సార్. ఇది జాతిని నిర్వీర్యం చేసేటటువంటి ఒక సంచలమైనటువంటిది. యావత్ భారతదేశం అంతా కూడా ఈ రోజు ఈ కేసు గురించి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఎందుకు చూడట్లేదో ఆశ్చర్యంగా ఉంది. కనీసం ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే దీని వెనక ఏముంది, ముందే ఉందో తెలిసే అవకాశాలు ఉంటాయి కదా. అన్నీ కేంద్రం మీద ఎందుకు వదిలేయాలి? అంత చిన్న కేసులాగా ఏదో వాళ్ళే చూసుకుంటున్నారనేది. ఇప్పుడు వీళ్ళ తాలూకా చరిత్ర అంతా కూడా మన కాకినాడతో రిలేటెడ్ ఉంది, మన ఈ ఈస్ట్ గోదావరిలో ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉన్నాయి. కాబట్టి మేము స్టేట్ పోలీస్ని మేము కోరుతున్నాం,
మరి ప్రతిదానికి కూడా ఈ ఏదో సెంటర్ ఆల్ ఏజెన్సీసు అని చెప్పి చేస్తామనంటే మాత్రం ఖచ్చితంగా మా తాలూకు అనుమానం ఇంకా పెరుగుతుంది తప్పితే ఎక్కడ తగ్గే అవకాశాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. అంటే సుధాకర్ అన్న ఖచ్చితంగా వైసీపీ నాయకులు హస్తం ఉందంటారు. మేము ఆ విషయాన్నే ఇన్వెస్టిగేట్ చేయమంటున్నాం. మేము అనుమాన పడుతున్నాం, చరిత్రలు చూసి అనుమానం పడుతున్నాం. ఈయన తాలూకా సొంత విలేజ్ కానీ ఆ సొంత విలేజ్లో ఒక వైసీపీ నాయకులు అక్కడి నుంచి ఈరోజు ప్రజాప్రతినిధిగా ఉండడం కానీ ఉంటున్నప్పుడు, రెండో విషయం సీఎం గారికి అతి సమీపంలో ఇలాంటి యాక్టివిటీ జరుగుతున్నప్పుడు మరి ఎవరి సహకారం లేకుండా జరుగుతుందా, లేకపోతే దీని వెనక ఇన్వెస్టిగేషన్ చేశారా అనేది ఒక ప్రతిపక్ష పార్టీ కింద మేము ఒక అలిగేషన్ అనుకోండి, ఒక విమర్శ అనుకోండి, మేము ఇచ్చేస్తున్నాం. మరి ఆ కోణంలోనైనా సరే మేము అలిగేషన్ చేసినప్పుడు అందులో వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ పర్సెంటేజ్ అంతా 0.01% అందులో వాస్తవం ఉన్నా సరే పోలీస్ కింద అది సీరియస్గా తీసుకొని ఆ 0.01% కూడా తొలగించడానికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయినా చేయాలి కదా. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ రకంగా అలిగేషన్ చేస్తుంది, సుధాకర్ గారు సొంతూరు అదని. కానీ ఆయన తాలూకా సొంతూరు ఇదన్నా సరే వీళ్ళకి ఏం సంబంధం లేదు, ఎమ్మెల్యే గారిది వేరే, ఈయనది వేరే అని ఏదో ఒకటేని చేయాలి కదా. ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం మేము అది. లేకపోతే వైసీపీ పార్టీ తాలూకా అలిగేషన్ కాబట్టి అది వదిలేస్తారా చెప్పండి. అదైనా స్పష్టంగా చెప్పండి. ఇలా మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు అలిగేషన్ చేస్తే మేము చెయ్యము, మాకు నచ్చినట్టుగానే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని పోలీసు నుంచి అదైనా పంపిణీ చేయమనండి. మేము అన్నీ లింక్ చేసుకొని మాట్లాడుతున్నాం. ఏదైతే చెన్నైకి హవాలా మనీ వెళ్తుందో, ఏదైతే తిరుపతి నుంచి రెడ్ శాండిల్ ఈరోజు అక్రమంగా జరుగుతుందో, ఏదైతే తలనీలాలు కూడా వదలకుండా ఈరోజు మలేషియాలో పట్టుబడుతున్నారో, ఆఖరికి విజయవాడ తాలూకా పేరు ఏ రకంగా ఈ కథనాల్లో, జాతీయ కథనాల్లో వస్తుందో, ఇవన్నీ కూడా చూసి మాకు అనుమానం కలిగి ఈ ప్రభుత్వంలోనే ఎందుకు రావాలండి? లేకపోతే ఏం విజయవాడ ముందు లేదా? ఆ తలనీలాలు మనం ముందు నుంచి ఇచ్చుకోవట్లేదా? చెన్నై బార్డర్ ముందు నుంచి యాక్టివేటెడ్గా లేదా? ఎప్పుడూ లేని కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదే పదే ఎందుకు వస్తున్నాయి? మరి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక ప్రతిపక్ష పార్టీగా మాకుండే రీసెర్చ్, మాకుండేటటువంటి కొంత విశ్లేషణ చేసుకొని మేము అడుగుతాం. మేము అడిగితే ప్రతిపక్షం కింద మాట్లాడిందే అసలు కరెక్ట్ కాదన్నట్టు నిర్ధారిస్తే ఎలా? మీరు కూడా కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. అది అక్కడ పోలీసులకు అడుగుతున్నప్పుడు వాళ్ళ పాత్ర లేనట్టుగా ఈరోజు యాక్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదనేది మేము తెలియజేస్తున్నాం.